హలో అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ క్విక్గా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కూడా వేసి బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కుక్ చేసిన వైట్ రైస్ని కూడా వేసి ఉండలు లేకుండా మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత దీనిలోకి కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఒక 2 సార్లు కలిపి కాసేపు అలా సిమ్లో పెట్టి ఉంచి స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి. మార్నింగ్ టైం లంచ్ బాక్స్కి కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లంచ్కి కానీ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.